హాయ్ ఫ్రెండ్స్, హైకోర్ట్ ఎగ్జామ్స్ గురించి అప్లై చేసుకునే అభ్యర్థుల గురించి ఒక చిన్న ఇంటిమేషన్ అండి. ఏంటంటే మీరు ఈ లాస్ట్ డేట్ రోజు సర్వర్ బిజీ వల్ల అప్లికేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి నేను ఈ స్టెప్స్ ఫాలో అయ్యానండి. ఈ మొబైల్‌లో బ్రౌజర్ అనే ఒక యాప్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు సైన్ అప్ అవ్వండి, లాగిన్ అవ్వండి. ఆల్రెడీ ఓటీఆర్ ఐడీ అనేది చేసుకున్న వారు మాత్రమే ఈజీగా చేసుకోవచ్చు. సో, అక్కడ నుంచి చూసారు కదా! ఇట్లా మనం లాగిన్ అయిన తర్వాత పోస్ట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత గో టు అప్లికేషన్ అప్లికేషన్ లోపలికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఎవరైతే లాస్ట్ డే నేను చేసుకోలేని అప్లికేషన్ అనే వాళ్ళు మాత్రం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఒకసారి మొబైల్ నుంచి ట్రై చేయండి. ల్యాప్‌టాప్ నుంచి చేస్తే క్రోమ్ గానీ, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ గానీ చేసి చాలా టైం పడుతుంది. అండ్ అప్లికేషన్ ఓపెన్ కావట్లేదు. సో, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలీదు కాబట్టి, సో, ఈ ఛాన్స్ మీరు మిస్ కాకుండా ఏం చేయాలంటే ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. మీకు తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ లాస్ట్ మినిట్స్ మీరు వేస్ట్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. అన్నీ ఈజీగా మీరు అప్లోడ్ చేసుకొని మీరు కంటిన్యూ చేస్తే మాత్రం మీరు ఈరోజు అప్లికేషన్ పూర్తి చేయొచ్చు. ఎప్పుడైనా ఎగ్జామ్స్ లాస్ట్ డే ఒకవేళ మీరు అప్లై చేయాల్సి వస్తే హైకోర్టులో 1670 క్రోమ్ ఉద్యోగాలు వేరే సైట్ నుంచి చేస్తే ఓపెన్ కాదు. సో వాటిని మనం అప్లై చేస్తే బ్రౌజర్ అనే ఒక అప్లికేషన్ ఫస్ట్ కాబట్టి మొబైల్లో దాన్ని అప్లై చేయడం చాలా ఈజీ కాదు. సో నేను ఏం చేస్తున్నాను, అందరూ క్రోమ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మన మొబైల్ నుంచి అప్లై ట్రై చేస్తే చాలా ఈజీగా అవుతుంది. తప్పకుండా అవుతుంది. అన్ని సర్వర్ బిజీ వల్ల ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఓపెన్ కావట్లేదు చేస్తున్నాను. సో మీరు వీలైనంత వరకు ఈ యొక్క మీ యాప్లో వీడియోను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు. బ్రౌజర్ అనే ఒక యూస్ఫుల్ అవుతుంది కదా, దాని నుంచి మీరు ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేది మీరు ఎప్పుడు అప్లికేషన్ ట్రై చేయండి. ఇంటర్నెట్ అని ఉంటుంది చూడండి, డైరెక్ట్ మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్స్ లో బ్రౌజర్ అని ఉంటుంది. ఇంటర్నెట్ అనే అప్లికేషన్ నుంచి మీరు ట్రై చేస్తే తప్పకుండా మీకు ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా క్యూఆర్ కోడ్ వచ్చిన దాన్ని మీరు పేమెంట్ చేసేస్తే, పేటిఎం నుంచి పేమెంట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఓన్లీ మొబైల్ నుంచి అప్లై చేయడం జరిగింది. సో మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. అండ్ మీరు ఈజీగా మీరు అప్లికేషన్ని ఫిలప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదండి, పేమెంట్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్స్ ఇంకొక 2-3 అవర్స్లో ఉంది కాబట్టి 12 లోపు ఈ యొక్క అప్లికేషన్ని కంప్లీట్ చేయండి. ఈ స్టెప్స్లో మీకు తప్పకుండా వర్కౌట్ అవుతుంది. చాలామంది అభ్యర్థులు కొన్ని లక్షలు వేల మంది ఉండొచ్చు, వాళ్ళు ఈ స్టెప్స్ ఫాలో కాక ఇంకా డేట్ ఎక్స్టెండ్ అవుతుందేమో అనుకున్నారు. మేబీ కాకపోవచ్చు. సో కానప్పుడు చాలా మిస్ అయిపోతారు కాబట్టి మొబైల్ నుంచి మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు కంప్లీట్ చేసుకుంటారు. ఈ 2-3 అవర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి, ఎవరికైనా నీడీ ఉంటే. ఇది బెస్ట్ టైం అన్నమాట. చూసారు కదా నేను ఏ విధంగా చేశాను. లాస్ట్ మినిట్స్ అంటే ఇంకా 2-3 అవర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ ఫాలోయింగ్ స్టెప్స్ మాత్రం మీరు తప్పకుండా పాటించండి. ఎవరికైతే ఇంటర్నెట్ అంటే ల్యాప్టాప్ నుంచి చేసినప్పుడు లేకపోతే గూగుల్ క్రోమ్ నుంచి చేసినప్పుడు ఇబ్బంది అవుతుందో వాళ్ళు ఈ ఫాలోయింగ్ స్టెప్స్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. చాలా ఈజీగా అయిపోతుందండి మొబైల్లో. ఈ యొక్క అప్లికేషన్ అనే కాదు, ఏ అప్లికేషన్ నుంచి అయినా ఇటువంటి స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. అంటే లాస్ట్ మినిట్లో చేసేవారు కొన్నిసార్లు మనం మర్చిపోతాము. అండ్ సో అలాంటి వారు తప్పకుండా ఈ ఫాలోయింగ్ స్టెప్స్ని మాత్రం ఫాలో అవ్వండి. నేనైతే ఇక్కడ ప్రింట్ నాకు రాలేదు, సో నేను స్క్రీన్ షాట్ తీసుకొని నేను పెట్టుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and colleagues.